ప్రభుత్వ ప్రధాన బాధ్యత మన ప్రాణాన్ని ఆస్తిని కాపాడటం. కానీ మన ఆస్తుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని భక్షిస్తే తెలంగాణలో ధరణి పేరుతో, ఆంధ్రప్రదేశ్లో వెబ్లాండ్ పేరుతో సరిగ్గా అదే జరిగింది. 10 లక్షల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు రెవెన్యూ అధికారులు. కంప్యూటరీకరణ పేరుతో బ్రిటిష్ నిజాం కాలం నాటి రికార్డులు తీసి వాటి ప్రకారం 10 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులోకి ఎక్కించారు. నా దగ్గర రిజిస్ట్రేషన్ పత్రాలు, పాస్బుక్, టైటిల్, ఈసీ, అడంగల్ పహాణీలు ఉన్నాయని మీరు వాదించవచ్చు. కానీ ప్రభుత్వ కంప్యూటర్లలో మీ పేరు లేకపోతే మీ ఆస్తి కాగితాలన్నీ చిత్తుతో సమానం. ఇంకేముంది, 22A అధికారులకి, రాజకీయ నాయకులకి ఒక ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. విఆర్ఓలు, సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు తెగబడి ప్రజల్ని దోచుకుంటున్నారు. భూమి విలువలో 50% లంచం అడిగిన సందర్భాలున్నాయి. రెవెన్యూ రాబందులు లంచాలకు ఎంతగా తెగబడ్డారంటే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కూడా లెక్క చేయడం లేదు. దామినేడు గ్రామంలో 4 ఎకరాల 85 సెంట్లను ఉప్పరపాలెం చెరువు భూమి అని 20TA కింద పెట్టారు తహసీల్దార్. ఆ పేరుతో అక్కడ అసలు చెరువే లేదని తేల్చింది హైకోర్టు. వెంటనే 22A నుంచి తొలగించాలని ఆజ్ఞాపించింది. ప్రభుత్వాధికారులు దుర్బుద్ధితో భూ యజమానులని అష్ట కష్టాలకు గురి చేశారన్నది కోర్టు. మరి మన అధికారులు సిగ్గుతో తలదించుకొని ఉత్తర్వులు అమలు చేశారా? అబ్బే లేదు. హైకోర్టు తీర్పుని చెత్తబుట్టలో వేశారు. గత్యంతరం లేక 2023లో భూ యజమాని 83 ఏళ్ల డాక్టర్ కస్తూరి కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ప్రభుత్వం నిద్రలేచి 2022 తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ వేస్తే కోర్టు వినడానికి నిరాకరించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కేసు వినమని హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 2025లో మళ్లీ భూ యజమానికే అనుకూలంగా తీర్పునిస్తూ 22A నుంచి తొలగించమన్నది. 40 ఏళ్లుగా విలేజ్ మ్యాప్ లో లేని చెరువుని ఎట్లా సృష్టించారని అధికారులను దుయ్యబట్టింది కోర్టు. ఇంత జరిగాకైనా అధికారులు 22A నుంచి భూమిని తొలగించారా? లేదు. డాక్టర్ కస్తూరి మళ్లీ కోర్టుకు వెళ్లారు. 22A నుంచి తొలగించమని తీర్పు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు తొలగించలేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్, రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారులని జైలుకు పంపుతామని నోటీస్ ఇచ్చి గడువు విధించింది. ఎట్టకేలకు 2 నెలల క్రితం డాక్టర్ కస్తూరికి తన భూమి దక్కింది. లంచం ఇవ్వకపోతే ఎన్ని కష్టాలో చూసారా? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లక్షల డాక్టర్ కస్తూరిలు ఉన్నారంటే నమ్మగలరా? ఈ రోజు 1,90,00,000 ఎకరాలు అంటే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 59% 22Aలో ఉన్నాయి. 10 ఏళ్లుగా ఆస్తి అమ్ముకోలేక ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోయాయో, ఎంతమంది చదువు ఆగిపోయిందో, వైద్యానికి డబ్బు లేక ఎన్ని ప్రాణాలు పోయాయో ఊహించగలరా? ప్రభుత్వం 2014 తర్వాత కంప్యూటరీకరణ పేరుతో 22Aలో పెట్టిన ప్రైవేట్ భూములను మొత్తం పాత స్టేటస్ కు పునరుద్ధరించాలి. రోల్ బ్యాక్. ఎంత గుడ్డిగా 22Aలో పెట్టారో అంతే గుడ్డిగా తీసేయాలి. మీ ఆస్తిని చెప్పా పెట్టకుండా లాక్కొని సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం, లంచాలు అడగడం కన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? 22A పై మేము చేస్తున్న శాంతియుత ఆస్తి హక్కుల పోరాటంలో మాతో చేయి కలపండి. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపండి.